నా హృదయపూర్వక నమస్కారాలు పెడుతూ మీ అందరినీ ఇక్కడ ప్రెస్ క్లబ్ లో పెట్టి మీటింగ్ ప్రెస్ ఎందుకు పిలిచానంటే ఎందుకు వచ్చానంటే నేను గత ఏప్రిల్ నెలలో ఎవరో కొంతమంది ఎవరో ఒక వ్యక్తి అవ్వచ్చు ఎవరన్నా ఉండొచ్చు స్థానిక కోరుకొండ సిఏ గారి మీద నేను పెట్టినట్టుగా ఒక పిటిషన్ డీజీపీ ఆఫీస్ గారికి పెట్టడం జరిగిందంట. అది మే 5న డీజీపీ గారికి అందింది. దాని మీద వాళ్ళు ఒకసారి ఎవరో అడిగితే నేను అటువంటి పిటిషన్లు పెట్టనంటే క్లోజ్ అయిపోయింది అని అనుకున్నాను. కానీ మొన్న 30వ తారీఖునో 29వ తారీఖునో మన డిఎస్పీ గారు కోరుకోండి డిఎస్పీ గారు సార్ మీరు మా సిఏ గారి మీద మీరు ఒక కంప్లైంట్ పెట్టారంట, అది యథార్థమా కాదా అన్నారు. సార్ నేను ఎప్పుడు కంప్లైంట్లు పెట్టలేదు. నా రాజకీయ జీవితంలో అధికారులతో నేరుగా పోరాడతాను, నేరుగా ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి ఇతను మార్చమని అంటాం, లేకపోతే మంత్రివర్యుల దగ్గర లేకపోతే ఉన్న స్థానిక ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళి ఈ అధికారి నా మాట వింటలేదు ఇతను మార్చండి అని కోరతాను. కానీ ఇటువంటి పిటిషన్లు పెట్టే అలవాటు నా రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేదు. ఏదన్నా ఉంటే కూడా పత్రికా ముఖంగానే ఒక అధికారులు తీరు మార్చుకుని మీరు ఇక్కడ ప్రజలకి పని చేస్తానికి వచ్చారు, ఇక్కడ కాబట్టి ఇంకో జిల్లా ఇంకో చోటన పని చేస్తారు. వాళ్ళకి స్థిరమైన మనలాగా ఇక్కడ స్థానిక ప్రజల్లాగా వాళ్ళు ఇక్కడ స్థిరంగా ఎప్పుడు ఉండరు. ఏ అధికారి కూడా వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. కానీ స్థానిక ఆ నియోజకవర్గంలోనో ఆ అసెంబ్లీలోనో ఆ జిల్లాలోనో ప్రజలు ఇప్పుడు అక్కడే ఉంటారు. సో ఇదే బాణీతోటి నేను అధికారులను ఇప్పుడు కూడా పిటిషన్లు పెట్టి అధికారుల మీద పెట్టే సంస్కృతి నాకు లేదు. అది అందరికీ మీ అందరికీ కూడా తెలుసు. కానీ డిఎస్పీ గారు ఒకసారి క్లారిఫికేషన్ ఇవ్వండి, మీరు ఏదో పిటిషన్ పెట్టినట్టు మాకు వచ్చిందని చెప్తాం. సరే సార్ నేను ఒకసారి మీరు ఆ పిటిషన్ కాగితాన్ని పంపించండి, ఎవరు పెట్టారు నాకు కూడా తెలియాలి కదా ఏం పెట్టారు అంటే వారు నన్ను కోరుకొండ ఆఫీస్కి రమ్మన్నారు. లేదు సార్ నేనెందుకు మీరే పంపించండి, నేను నా మీద స్టేట్మెంట్ మీరే పంపించుకోండి అంటే 31వ తారీఖు నా కానిస్టేబుల్ గారిని పంపించారు. ఇది నా సంతకం కాదండి. ఈ 2 కాగితాలు కూడా పెట్టారు వాళ్ళు, దీంతో పాటు 2 పేపర్స్ కూడా పెట్టారు. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా పెడతాను. ఇది అంటే అన్ని చూడాలిగా. సో నా స్టేట్మెంట్ అడిగారు డిఎస్పీ గారు. సరే సార్ నేను ఖాళీగా ఉన్నట్టు చెప్తాను పంపించండి అన్నాను. కానిస్టేబుల్ గారు వచ్చారు, మీకు ఆ ఫోటోలు కూడా షేర్ చేశాను. వచ్చి స్టేట్మెంట్ మీది కాదని స్టేట్మెంట్ ఇమ్మన్నారు, ఇచ్చాను. నేను కోరేది ఏంటంటే సరే ఏదో ఆగతాయో లేకపోతే కూటమిలో బీటలు తీస్తానుకో లేదంటే మాలో గొడవలు పెడతానుకో ఎవరో ఒకళ్ళు ఎప్పుడు అన్ని చేళ్ళు ఒకలా లేనట్టు అందరూ ఒకలాగా ఉండరు, అన్ని పార్టీల వాళ్ళు ఒకలాగా ఉండరు కలిసిమెలిసి. కానీ అధికారులు అన్న వాళ్ళు వస్తుంటారు వెళ్ళిపోతుంటారు. ఆ అధికారులతో ఏదైనా సమస్య వచ్చినప్పుడు కూటమిలో నాయకులు కానీ నిజంగా ఇలాగ నా పేరు మీద ఎవరైనా దురుద్దేశంతో పెట్టుంటే వారికి మీ ద్వారా నేను చెప్పేది ఏంటంటే మనకు ఒక ఇన్ఛార్జీలు 2 ఉన్నారు, అలాగే ఒక ఎమ్మెల్యే ఉన్నారు, ఒక ఎంపీ గారు ఉన్నారు. లేకపోతే పెద్దల దృష్టికి తీసుకెళ్లి అధికారి ఇంటర్లేదని చెప్పాలి. కానీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి మా పార్టీలో నాలో దిగజార్చిలాగా నా పేరు వాడి పెడతాం ఎంతవరకు సబబు? ఒకవేళ మా భారతీయ జనతా పార్టీలో కూడా నా నడవడికి కూడా కొంతమంది నచ్చపోవచ్చు. అట్లా అని నేను ఇది ఎవరు పెట్టారో కూడా నేను ఏ పార్టీ వాళ్ళు పెట్టారు లేకపోతే ఎవరు పెట్టారు లేకపోతే ఒక వ్యక్తి వేరే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు పెట్టారా అన్నదే పోలీస్ శాఖ వారు ఇది ఎవరైతే నా పేరు మీద పిటిషన్ పెట్టారో వారిని పట్టుకుని శిక్షించవలసిందిగా లేకపోతే వాళ్ళ మీద నా ఫోర్జరీ సంతకాన్ని నా పేరు దుర్వినియోగం చేసినందుకు వారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా నేను మీ ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్ డిఎస్పీ గారిని కోరుతున్నాను. ఎందుకంటే ఈ పిటిషన్ వచ్చింది అన్న తెలిసింది వారికే నేను రిపోర్ట్ రాసిచ్చాను కాబట్టి నేరస్తులను కూడా పట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ళదే. ఇది టైం బాండ్ అంటారా, అది మీ ఇష్టం సార్. 10 రోజుల్లో పట్టుకుంటారు మీరు తలుచుకుంటే, లేకపోతే నెలల్లో పట్టుకుంటారా, అది మీకే వదిలేస్తున్నాను. కానీ ఇటువంటి సంస్కృతి ఎక్కడో పిటిషన్లో రాజకీయ పార్టీలో సీట్లు కావాల్సినట్టు పెడుతుంటారు. ఇతనికి సీట్ ఇవ్వద్దు అతనికి ఇవ్వద్దు లేకపోతే ఇతను ఎలాగని చెప్పి పెడుతుంటారు. కానీ లేకపోతే అవినీతి ఆరోపణలు చేస్తుంటారు.
కానీ ఒక అధికారి ట్రాన్స్ఫర్ కోసం నా పార్టీ పేరుని నా పేరుని దిగజార్చి పిటిషన్ పెట్టిన వారిని పట్టుకోవాల్సిందిగా మీ ద్వారా నేను పోలీస్ శాఖను కోరుతున్నాను. ఓకే ఓకే. అసలు